మీ గూగుల్ అకౌంట్ కూడా ఇలా స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుందా? రీఛార్జ్ చేసుకోమని చూపిస్తుందా? అయితే ఇప్పుడు అవసరం లేదు. ఎటువంటి రీఛార్జ్ చేసుకోకుండానే స్టోరేజ్ క్లియర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. నమస్కారం మిత్రం, నా పేరు సుకుమార్. మనకు లైకులు షేర్లు అవసరం లేదు, ఎందుకంటే ఇంకో వీడియో చేస్తున్నా చేయనా కూడా తెలియదు. ఇందులో మనం ఒక ఫోటో కూడా ఒక వీడియో కూడా డిలీట్ కాకుండా ఫొటోస్ వీడియోస్ యొక్క క్లారిటీ తగ్గకుండా కేవలం స్టోరేజ్ మాత్రం ఏ విధంగా తగ్గించుకోవాలో చూద్దాం. ఇది ఇలా వచ్చినప్పుడు ఇంకో మెయిల్ క్రియేట్ చేసి ఫ్రెష్గా కూడా వాడుకోవచ్చు, లేదా ఇందులోనే స్టోరేజ్ క్లియర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు, కానీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన యొక్క గూగుల్ అకౌంట్ ఈ విధంగా చూపించినప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే, మన యొక్క జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళి అందులో రైట్ సైడ్ పైన ఉన్నటువంటి ప్రొఫైల్ ఓపెన్ చేసి ప్రొఫైల్లో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుంది. దీన్ని కొంచెం స్లోగా పైకంటే కింద డాటా అండ్ ప్రైవసీ వస్తుంది. అది ఓపెన్ చేసి అందులో మళ్ళీ స్క్రోల్ చేస్తే కింద యాప్స్ అండ్ సర్వీస్ ఉంది కదా, అందులో మళ్ళీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో చిన్నగా స్క్రోల్ చేసిన తర్వాత ఫొటోస్ అని ఉంటుంది. ఆ ఫొటోస్లో మన ఫొటోస్ ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తుంది. ఆ ఫొటోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అర్థం కావటం లేదు కాబట్టి రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఉన్నటువంటి క్లౌడ్ ఆప్షన్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి జూమ్ చేసుకున్న తర్వాత అక్కడ లాస్ట్లో ఉన్న రికవర్ స్టోరేజ్లో కంప్రెస్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్ దగ్గర ఉన్నటువంటి లెర్న్ మోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక డిక్లరేషన్ అడుగుతుంది. అది టిక్ చేసి కంప్రెస్డ్ ఫొటోస్ ఓకే చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత కొన్ని గంటల సమయం పడుతుందని చూపిస్తుంది, కానీ ఒక 10 లేదా 15 నిమిషాలలో మీ స్టోరేజ్ ఆల్మోస్ట్ 60% క్లియర్ అవుతుంది. ఏ ఒక్క ఫోటో డిలీట్ కాదు, ఫోటో క్వాలిటీ తగ్గదు. ధన్యవాద్ మిత్రం.